వాస్తవంగా నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసా. అక్కడ గోల్డ్ ఏటీఎంలు ఉంటాయి. మనం మన కార్డ్ ద్వారా పే చేస్తే బంగారపు ఇవి వస్తాయి దాంట్లోంచి. బిస్కెట్టా లేకపోతే డాలరా ఇట్లాంటివి. అట్లాంటివి అక్కడ ఉన్నాయి దుబాయ్‌లో. అట్లాంటిది హైదరాబాద్‌కొచ్చింది ఆ మధ్య కాలంలో. అది నంబర్ 1. రెండోది ఇప్పుడు హెల్త్ ఏటీఎంలు ఏర్పాటవుతున్నాయి. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈ విషయంలో రేవంత్‌ని అభినందించాలి. హైదరాబాద్‌లోని కింగ్ కోటి, మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించారు. హెల్త్ ఏటీఎంలు అందించిన రిపోర్ట్‌లు టీ డయాగ్నోస్టిక్స్ ప్రముఖ ప్రైవేట్ ల్యాబుల రిపోర్ట్‌తో పోల్చి చూస్తే ఫలితాల్లో పూర్తిగా ఖచ్చితత్వం వచ్చింది. ఇందులో 130 రకాల మెడికల్ టెస్టులు ఉచితంగా చేసుకోవచ్చు. బీపీ, ఈసీజీ, శరీరంలో కొవ్వు శాతం, ఆక్సిజన్ లెవెల్స్, శరీర ఉష్ణోగ్రత వంటి 65 రకాల ప్రాథమిక పరీక్షలు కేవలం నిమిషాల్లోనే పూర్తవుతాయి. వీటితో పాటు గ్లూకోజు, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైలు, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి కీలక రక్త పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ వ్యాధుల కోసం డెర్మాస్కోప్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ హెల్త్ ఏటీఎంలో. అత్యంత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ హెల్త్ ఏటీఎం వ్యవస్థను తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏబిహెచ్ఓతో అనుసంధానించింది. దీని మూలంగా రోగులు పరీక్షా ఫలితాలు డిజిటల్ రూపంలో వాళ్ళ అబా కార్డులో భద్రంగా ఉంటాయి. పరీక్ష పూర్తయిన వెంటనే రిపోర్ట్లు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా రోగి మొబైల్ ఫోన్కి అందుతాయి. పైలట్ ప్రాజెక్టులో ఒక వ్యక్తికి అన్ని రకాల పరీక్షలు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ రద్దీని తగ్గించేందుకు పెద్ద ఆసుపత్రిలో 2 లేదా 3 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది దేశం మొత్తం అవసరం ఉంది. నేను అనేక సార్లు చెప్పాను, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు డాక్టర్లు డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన డయాగ్నసిస్ ద్వారా చేస్తున్నారు తప్పించి ఫీజుల ద్వారా కాదు, ఆపరేషన్ల ద్వారా కాదు. అవసరం ఉన్నా లేకపోయినా డయాగ్నోస్టిక్స్ రాయడం ద్వారా మనకి ₹1,00,000 బిల్లు అయితే అందులో 70,000 ఈ పరీక్షలకే అవుతోంది. ఈ ప్రభుత్వాలు ఉచితంగానో మినిమం రేటుకో కల్పిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. ఇది చాలా అద్భుతమైన ఆలోచన.